మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద ఇతిహాసం మహాభారతం. ఇది ఒక స్టోరీ కాదు, మనిషి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా ఆలోచించాలి, ఇట్లా మహాభారతంలో చాలా ఉంటాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళకి అర్థమయ్యేలాగా ఈ మహాభారతంలో మంచి చెడు, ధర్మం అధర్మం ఇవన్నీ మనం తెలుసుకుందాము. మనము డైలీ వాడే భాషలోనే క్లియర్గా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తా. ఈ మహాభారతంలో 18 పర్వాలు ఉంటాయి. పర్వాలు అంటే చాప్టర్స్ అనుకోండి. ఇంకా మీకు ఈ మహాభారతాన్ని ఈజీగా అర్థమయ్యేలాగా విజువల్స్తో ఈ మహాభారతాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను. అసలు మహాభారతాన్ని ఎందుకు తెలుసుకోవాలంటే, మహాభారతం అంటే మన రూట్స్ గురించి, మన కల్చర్ గురించి, మనిషి ఎలా బ్రతకాలి అనేది ఈ మహాభారతం క్లియర్గా చెప్తుంది. ఈ మహాభారతాన్ని ఎవరు మిస్ అవ్వకండి. ఆ శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో మహాభారతంలో ఎలాంటి పాత్రలు పోషించాడు, ఇంకా ఎలాంటి ఆటలు ఆడాడు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం మహాభారత యాత్ర స్టార్ట్ చేద్దాం. ఈ మహాభారతాన్ని రచించినది వేదవ్యాస మహర్షి. వేదవ్యాస మహర్షి ఒక త్రిలోక జనని, అంటే తనకి చాలా శక్తులు ఉంటాయి. తనకి ఎలాంటి శక్తులు ఉన్నాయంటే పాస్ట్ ని, ప్రజెంట్ ని, ఫ్యూచర్ ని చూడగలుగుతాడు అనమాట. వేదవ్యాస మహర్షి తపస్సు చేసి దివ్య దృష్టిని పొందిండు. దివ్య దృష్టి వల్ల కురువంశంలో జరిగే పెద్ద యుద్ధం తన విజువల్లో కనిపించింది. వేదవ్యాసునికి ఆ యుద్ధం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే యుద్ధం అని తెలుసు. ఈ మహాభారతాన్ని ముందు జనరేషన్ కి అందివ్వాలని, కథ రాయాలని నిర్ణయించుకుంటాడు. అది ఎవరితో రాపిస్తాడంటే, అప్పుడు వ్యాస మహర్షి బ్రహ్మదేవుని దగ్గరికి పోతాడు. పోయి ఈ మహాభారతాన్ని ఎవరైతే మంచిగా రాశాడని వ్యాస మహర్షి బ్రహ్మదేవునితో అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఉండి, వ్యాసాన్ని దృష్టిలో వచ్చిన మహాభారతం ఒక మహా గ్రంథం అవుతుంది, కానీ నీకు సహాయం కావాలంటే ఒకరిని సజెస్ట్ చేస్తాను, నువ్వు తన దగ్గరికి వెళ్ళు అని బ్రహ్మదేవుడు అంటాడు. అంత గొప్పగా ఎవరు రాస్తారు అని అంటారు. నా దివ్య దృష్టిని అందుకొని అర్థం చేసుకొని రాసే అంత మహాత్ముడు ఎవరున్నారు అని మహర్షి బ్రహ్మదేవుని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఉండి, ఈ భూమండలంలో గణేశుడు ఒక్కడే రాయగలుగుతాడని బ్రహ్మదేవుడు అంటాడు. అప్పుడు వ్యాస మహర్షి గణేశుని మనసులో స్మరిస్తే గణేశుడు ప్రత్యక్షమయ్యి వ్యాస మహర్షి మహాభారతం గురించి చెప్పిన తర్వాత గణేశుడు కొన్ని కండిషన్స్ పెడతాడు. అవి ఏమనంటే, నేను రాయడం స్టార్ట్ చేసినాక మహాభారతం అయిపోయే వరకు కంటిన్యూస్ గా చెప్తూనే ఉండాలని కండిషన్ పెడతాడు గణేశుడు. దానికి వ్యాస మహర్షి ఉండి, సరే గణేశ, నేను కూడా ఒక కండిషన్ పెడతా, నేను చెప్పేదాన్ని అర్థం చేసుకొని రాయాలి అని చెప్తాడు. సో మహాభారతం రాయడం స్టార్ట్ చేస్తాడు. వ్యాస మహర్షి మహాభారతాన్ని చెప్తున్నప్పుడు గణేశుడు ఒక సూపర్ ఫాస్ట్ గా రాస్తుండంట. ఎలా అంటే, ఆయన రాయడం ఒక లైట్నింగ్ స్పీడ్ లో ఒక్క అక్షరం మిస్ కాకుండా రాస్తున్నారంట. కొన్ని ప్లేసెస్ లో ఆ మహాభారతం గొప్పగా డీప్ మీనింగ్ తో ఉంది. అక్కడే గణేశకి అర్థం కావడానికి క్షణం పట్టింది. అప్పుడే తన పెన్ను విరిగిపోతుంది. కానీ గణేశుడు ఒక ఫ్లోలో ఉండంట. తన 2 దంతాల్లో ఒక దంతాన్ని విరిచేసి పెన్ లాగా యూజ్ చేస్తాడంట. ఈ మహాభారతాన్ని ఆపొద్దు, ఫ్యూచర్ జనరేషన్ కి ఇవ్వాలనే తపనతోని ప్రజలు ధర్మాన్ని తెలుసుకోవాలి, ధర్మం పట్ల నిబద్ధతతో ఉండాలని ధర్మం కోసం తన శరీరంలో ఒక భాగాన్ని సాక్రిఫైస్ చేసిండు. గణేశుడే మహాభారతం అనే గ్రంథాన్ని రాసిండు. అందుకే ఆయనకి ఏకదంతాయ అనే పేరు వచ్చింది. అందుకే ప్రతి పుస్తకం రాయడానికి ముందు శ్రీ గణేశాయ నమః అని భక్తితో రాస్తారు.